నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. సదరన్ కమాండెంట్ రవీందర్ను కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డు సభ్యురాలు బానుక నర్మదా కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి పనుల గురించి 18 కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం నుండి నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని భారత నర్మదా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్కు వివరించగా నిధులు విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఈటెల రాజేందర్ సూచన మేరకు వినతి పత్రాన్ని రవీందర్కు అందజేశారు. కంటోన్మెంట్ పరిధిలోని 8 వార్డులకు రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు నిధులను మంజూరు చేస్తానని రవీందర్ హామీ ఇచ్చినట్లు బానుక నర్మదా ప్రకటనలో వెల్లడించారు. మా బీజేపీ సీనియర్ నాయకులు ధనంజయాచారి గారు, అలాగే మా కన్వీనర్ గారు, సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అలాగే వార్డ్ ప్రెసిడెంట్లు అరుణ్, రాకేష్, అలాగే మిగతా బీజేపీ నాయకులందరూ ఇక్కడ మేమందరం కలిసి ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. మాకు పీడీ గారు రవీంద్ర గారు రావడం జరిగింది పూణే నుండి. అయితే మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం మేము చేసే ప్రయత్నాలు, గతంలో మేము పీడీ గారిని కలవడం జరిగింది. కంటోన్మెంట్కు బడ్జెట్ కేటాయించాలి స్పెషల్ కానీ చెప్పడం జరిగింది. అలాగే FSA కోసం కానీ రెగ్యులరైజ్ కోసం కానీ అవన్నీ మేము తనకు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తను ఇక్కడికి రావడం, మళ్ళీ కలిసి వాటి మీద చర్చించడం జరిగింది. అయితే మనం ప్రతి నిమిషము ఇక్కడ పీడీకి, మా ఎంపీ గారికి, అక్కడ డిఫెన్స్ మినిస్టర్కి, వీళ్ళందరి దృష్టికి మేము మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తుంటే ఎంపీ గారేమో మా డిఫెన్స్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి 18 మనకు డెవలప్మెంట్ కోసం అడిగితే వాళ్ళు మీకేమున్నాయో అవన్నీ మాకు పంపించమని చెప్పడం జరిగింది. మేము ఎంపీ గారికి ఓ లెటర్ ఇచ్చినాం. మా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ 18 కోట్లు మాకు కావాలనేది, దానికి వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్కు అందజేయడం జరిగింది. అక్కడ నుండి డిఫెన్స్ నుండి మళ్ళీ మా కంటోన్మెంట్ బోర్డు CEO గారికి లెటర్ రావడం జరిగింది. మీకు ఏమేమి ఉన్నాయో తొందరగా అన్ని ఇచ్చి పంపించండి, మేము శాంక్షన్ చేస్తామని. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎంపీ గారికి తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా మా ఎంపీ గారు ఇంకా డెవలప్మెంట్ కోసం, అంటే మేము ఇంకా చర్చించి ఇంకా చాలా ఫండ్స్ తెచ్చే విధంగా గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. మేము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. కంటోన్మెంట్ బోర్డులో కంటోన్మెంట్ ప్రజలకు మంచి డెవలప్మెంట్స్ ఇవ్వడానికి బీజేపీ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడానికి మేము ముందున్నామని తెలియజేస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో 14.5 కోట్లు ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. 9 కోట్లు మన సర్వీస్ ఛార్జెస్ కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది. దాంతోపాటు అతి తొందరలో ఈ 1850 కోట్లు కూడా 18,50,00,000 కూడా రావడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం. ఈ 303 కోట్లది కూడా ఉంది, దానికోసం కూడా ఇప్పుడు మీటింగ్ అయ్యింది. అది కూడా అతి తొందరలో కూడా ఆ ప్రాజెక్టు కూడా మేము మొదలు పెట్టబోతున్నామని తెలియజేస్తాం. వాళ్ళకి కూడా 1 కోటి రూపాయలు కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించడం జరిగింది. కానీ ఆ 1 కోటి రూపాయలతో పని కాదు కాబట్టి స్పెషల్ బడ్జెట్ ఎంపీ గారు 18.5 కోట్లు తేవడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా తెస్తారు. అయితే ఇక్కడ గతంలో ఉన్న ఎంపీ గారు అసలు కంటోన్మెంట్ బోర్డు నేను పట్టించుకోలేదు, ఇప్పుడు సీఎం గారు అయింది. కానీ మా ఎంపీ గారు వచ్చి నుండి డెవలప్మెంట్ అనేది చాలా చేస్తుంది. ప్రజలలో ప్రతి నిమిషం అతను కూడా, అంటే వాళ్ళ మెంబర్ ఎంతో ఆ విధంగా మన ఎంపీ గారు కూడా ప్రతి నిమిషం ప్రజలలో ఉంటాడు కాబట్టి ప్రజా సమస్యలు తనకు కూడా బాగా తెలుసు కాబట్టి ఈ 18.5 కోట్లే కాకుండా ఇంకా మీకేం కావాలన్నా నేను తేయడానికి రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా కేంద్రం నుండి అని తను చెప్పడం జరిగింది. గతంలో ఎంపీ గారు పట్టించుకోలేదు అని అంటే ఈ ఎంపీకి ఎట్లా నిధులు లేవు, ఆ ఎంపీ కూడా అదే నిధులు లేవు. కాబట్టి ఇప్పుడు బానుక నర్మదా గారు మెంబర్లు ఉన్నారు కాబట్టి ఆమె గట్టిగా ఫాలో అప్ చేస్తే 10.5 కోట్ల ప్రపోజల్స్ పెట్టింది. అంతకుముందు అడగలేదు కాబట్టి అప్పుడున్న ఎంపీ గారు అలాగే కాదు ఇప్పుడు 18 జరిగిన ఎంపీ గారు లెటర్ అంటే ప్రతిదీ మీ ముందు, అంటే మేము ఏమేం పనులు చేస్తున్నాం అనే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాం. పత్రికాముఖం ద్వారా ప్రజలకు కూడా తెలియజేసే విధంగా మేము చెప్తున్నాము, తెలియజేస్తాం. చాలా ఫండ్స్ తెచ్చే విధంగా గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. మేము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. కంటోన్మెంట్ బోర్డులో కంటోన్మెంట్ ప్రజలకు మంచి డెవలప్మెంట్స్ ఇవ్వడానికి బీజేపీ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడానికి మేము ముందున్నామని తెలియజేస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో 14.5 కోట్లు
ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. 9 కోట్లు మన సర్వీస్ ఛార్జెస్ కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది. దాంతోపాటు అతి తొందరలో ఈ 1850 కోట్లు కూడా 18,50,00,000 కూడా రావడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాము. ఈ 303 కోట్లది కూడా ఉంది. దానికోసం కూడా ఒక మీటింగ్ అయింది. అది కూడా అతి తొందరలో కూడా ఆ ప్రాజెక్టు కూడా మేము మొదలు పెట్టబోతున్నామని తెలియదు. అమ్మ ఈ 18,500 కోట్లు రోడ్లు, డ్రైనేజీలు ప్రత్యేక నిధులా లేకపోతే సర్వీస్ ఛార్జీలా చెప్పండి. కాదు కాదు, ప్రత్యేక నిధులు. మీ కృషితోటి మా కృషితో, మా ఎంపీ గారి కృషితో ప్రత్యేక నిధులు అది 18,50 చెప్పండి. కోట్లు. గ్రాంట్ ఏం కాదు. గ్రాంట్ ఆల్రెడీ 14,50,00,000 రావడం జరిగింది. ఇప్పుడు 9 కోట్ల సర్వీస్ ఛార్జెస్ కూడా ఈ రేపు మాకు మన అకౌంట్లో పడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి నిమిషం మేము ప్రజల కోసం ఉన్నాము, ప్రజలకు డెవలప్మెంట్ విషయంలోనే మేము ఉన్నాము. కాబట్టి ఏదున్నా మా ఎంపీ గారు ఈ టీపీటీ కోసం కూడా, అంటే మేము కేంద్ర ప్రభుత్వం నుండి మేము ఒత్తిడి చేసి ఫండ్స్ తేవడం కానీ అలాంటి మా ఎంపీ గారి ద్వారా మేము చేయడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుండి మనకి ఏమి ఇవ్వట్లేదు టీపీటీ ఛార్జెస్, దానికోసం కూడా మా ఎంపీ గారు మాట్లాడడం జరిగింది. దానిగాను వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ఒక 1 వీక్లో మేము కూడా ఇస్తామని చెప్పడం, అంటే మా ఎంపీ గారిని కూడా ఇన్వాల్వ్ చేసినాం. అంటే మాతోని ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు కాబట్టి, ఎమ్మెల్యే గారు దాన్ని ఏమి పట్టించుకోవడం లేదు కాబట్టి ఎంపీ గారిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్తే తను మాట్లాడడం జరిగింది. అది 1 వీక్లో మేము ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కంటోన్మెంట్ బోర్డు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొస్తున్నారు. ఎంపీ గారు ఆయన నిధులు కూడా ఎంత కేటాయించారు కంటోన్మెంట్ గురించి, ఆయన సొంత నిధులు, ఎంపీ లాట్స్.